విశాఖ ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. హత్య అనంతరం ఇంట్లో 5 లక్షల నగదు అలాగే బంగారు నగలు చోరీకి గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఆరిలోవ కాలనీ దుర్గా బజార్ సెక్టార్ 3లో కాపు రమణ లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త రమణ జీవీఎంసీ ఉద్యోగి. లక్ష్మి గత 15 సంవత్సరాలుగా అదే ప్రాంతంలో చీటీలు నడుపుతూ ఉంది. బుధవారం సాయంత్రం తన భర్త డ్యూటీ నుంచి తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి లక్ష్మి శవమై మంచంపై పడి ఉండటంతో కంగారు పడి పోలీసులకు సమాచారం అందజేశారు. ఇంట్లో ఉన్న 5 లక్షల నగదు, మెడలో ఉన్న బంగారం, చేతికి ఉన్న బంగారు గాజులు లేకపోవడంతో లక్ష్మిని గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసి నగదు బంగారం అపహరించినట్లు పోలీసులు గమనించారు. మహిళ ఇంటికి ఉన్న సీసీ ఫుటేజీ, అదే విధంగా వీధిలో ఉన్న సీసీ ఫుటేజీలు పరిశీలించి చుట్టుపక్కల వారి నుంచి వివరాలు సేకరించారు పోలీసులు. బుధవారం ఉదయం 10:30 గంటలకు ఓ వ్యక్తి ఆమె ఇంటిలోకి ప్రవేశించి మరలా మధ్యాహ్నం 12:30 గంటలకు ఆ ఇంటి నుండి తిరిగి వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.